హిల్ట్ పై వెనక్కి తగ్గం, భూముల కన్వర్షన్స్ వచ్చిందమే, క్లీన్ ఎన్విరాన్మెంట్ కోసమే హిల్ట్ పాలసీ అంటూ చూస్తా ఉన్నాం. సో హిల్ట్ పాలసీ గురించి మాట్లాడుతాం, దాని వెనకాల ఉన్నటువంటి స్కామ్ గురించి కూడా మనం మాట్లాడాలి. సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, హిల్ట్ పాలసీని తీసుకొచ్చేసి హైదరాబాద్లో కాలుష్యాన్ని తగ్గిస్తాం, పరిశ్రమలన్నీ కూడా అవతలి పంపించేస్తామని చెప్పేసి ఈరోజు వాళ్ళు బయటికి చాలా అద్భుతంగా చెప్తా ఉన్నారు. దీనివల్ల 10,000 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు కదా. సో ఈ 10,000 కోట్ల ఆదాయం పక్కన పెడితే ఈ హిల్ట్ పాలసీ ద్వారా జరుగుతున్నటువంటి స్కామ్ దాదాపు 5 లక్షల కోట్లట. సో దీన్ని ఆల్రెడీ చాలా పెద్ద ఎత్తున ఎవరు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలక నాయకులందరూ కూడా బయటపెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈ 5 లక్షల కోట్లతోటి రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు ఈ స్కామ్ తోటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే, ఈ స్కామ్ తోటి రేవంత్ రెడ్డి దేశ రాజకీయాలు డిసైడ్ చేయబోతున్నాడు. రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలన్నా లేకపోతే ఇంకోరు ప్రైమ్ మినిస్టర్ కావాలన్నా డిసైడ్ చేసేది రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు 5 లక్షల కోట్ల స్కామ్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు లాగా ఇక వ్యవహరించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో అందుకే బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు లాగా రేవంత్ రెడ్డి రేపు దేశ రాజకీయాలను హైదరాబాద్ నుంచే శాసించగల ఒక సామర్థ్యం, ఆర్థిక సామర్థ్యాలను మొత్తం కూడా కూడగట్టే పనిలో ఉన్నట్టుగా అర్థమవుతోంది. సో రేపు దేశంలో జరిగేటువంటి ప్రతి ఎన్నిక కూడా ఫండింగ్ ఇక్కడ నుంచే రేవంత్ దగ్గర నుంచే పోవడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా అర్థమవుతోంది. సో ఈ స్కామ్ వెనకాల జరుగుతున్న తతంగం ఇది. సో ఇప్పటికైనా మరి ఏం చేస్తారో ఏదో చూడాల్సిన అవసరం అయితే ఉంది, ఖచ్చితంగా చూడాలి. క్లీన్ ఎన్విరాన్మెంట్ కోసమే హిల్ట్ పాలసీని తీసుకొచ్చామని మీరెన్ని విమర్శలు చేసినా వెనక్కి తగ్గేది లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. డబ్బులు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, భవిష్యత్తు తరాలకు డబ్బులు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. ఏముంటాయి, ఇవాళ వస్తాయి రేపు మనం ఎన్నికల్లో ఖర్చు పెడతాం, గదే కదా విన్నదాం. డబ్బులు హిల్ట్ పాలసీ ద్వారా డబ్బులు ఇవాళ వస్తాయి, వాటిని రేపు ఎన్నికలు ఖర్చు పెడతాం, అంతే తప్ప ఇంకేం ఉండదు. సో అదే కదా. సో భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైనటువంటి గాలి నీరు ఇవ్వకపోతే ఇంకెందుకు అని అన్నారు. మీ డైలాగులు మామూలు లేవు. సో మన బిడ్డలకు మనమే బంగారు గిన్నెలో విషమిచ్చి తాగమన్నట్టు ఉందని చెప్పారు. కాలుష్య కారక పరిశ్రమకు తరలించినటువంటి తర్వాత అక్కడ ఏదో చేస్తారంటూ మాపై కొందరు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారు. అలాంటి వారందరికీ నేను చెప్పే సమాధానం ఒక్కటే, మీరెన్ని విమర్శలు చేసినా మేము వెనక్కి తగ్గం, ప్రజలకు మంచి చేయడం ఆపం, ఆ స్థలాలు వీరంత మేరకు ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తామంటూ చూస్తా ఉన్నాం. సో ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడైతే ఈ పరిశ్రమలు ఉన్నాయో అవన్నీ కూడా కాస్ట్లీ ప్లేసెస్, గజానికి ₹1,00,000 పలికేటువంటి స్థలం, దాన్ని 30,000కు ఈరోజు మార్కెట్లో అమ్ముతున్నారు. అదంతా ఎవరికి చెందుతుంది, అంతా రేవంత్ అన్యాయాలకు మాత్రమే చెందడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా 5 లక్షల కోట్ల స్కామ్ చేయడానికి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు, చాలా పెద్ద ప్లాన్. దాని వెనకాల ఏమంటాడు, హైదరాబాద్ భవిష్యత్తును కాపాడమే లక్ష్యం, హైదరాబాద్లో ఉండే ప్రజలకు మంచినీరు స్వచ్ఛమైనటువంటి గాలి ఇవ్వడమే లక్ష్యం అని చెప్పేసి సెంటిమెంట్ డైలాగ్ కొడతా ఉంటారు ఒకవైపు. ఇంకొక వైపు హిల్ట్ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున లక్షల కోట్ల స్కామ్ చేసి దాన్ని దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి వీళ్ళు ఈ డబ్బులను వాడుతారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది.